సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏమిటంటే అమరావతి రాజధాని పరిధిలో అంటే నీరు కొండలో 1750 కోట్ల రూపాయలతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నామని ఏదైతే మంత్రి నారాయణ గారు ప్రకటించారో అప్పటి నుంచి ఈ చర్చ ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో జరుగుతూ ఉంది. ఏమిటంటే ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రభుత్వం 1750 కోట్ల రూపాయలతో నీరుకొండ ప్రాంతంలో ఏర్పాటు చేస్తుంది. బాగానే ఉంది, సంతోషం. కాకపోతే అలాగే పేదల కోసం విజయవాడ నడిబొడ్డులో ప్రాణాలు అర్పించిన వంగవీటి మోహనరంగ కాపుల ఆరాధ్య దైవంగా ఉన్నారు. ఆయన విగ్రహాన్ని కూడా విజయవాడ పరిధిలో 1750 కోట్ల రూపాయలతో ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కాపు సామాజిక వర్గంలో బలంగా చర్చ జరుగుతూ ఉంది. అలాగే డిమాండ్ కూడా వస్తూ ఉంది. ఇది చూస్తే వాస్తవంగా మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు కాపు సామాజిక వర్గం అంతా కూడా కూటమికి మద్దతుగా నిలబడి భారీ మెజారిటీని ఇచ్చింది. అటు జనసేన పార్టీకి అయితేనేమి, ఇటు టీడీపీ పార్టీకి అయితేనేమి. కాబట్టి ఇక్కడ ఈ డిమాండ్లో న్యాయం ఉందా లేదా అనేది ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది. అంటే వంగవీటి మోహన్ రంగా గారు ఆయన పేదల కోసం ఆయన దీక్ష చేస్తూ అక్కడ మరణించడం జరిగింది, హత్య గావించడం జరిగింది. అలాగే ఎన్టీ రామారావు గారు కూడా తెలుగు జాతి కోసం అట్లాగే ఆయన ప్రభుత్వం ఏర్పరిచి కొన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. అట్లాగే కాపు సామాజిక వర్గంలో ఆరాధ్య దైవంగా ఉన్న వంగవీటి మోహన రంగ విగ్రహం కూడా మాకు కావాలి. అదే విజయవాడ నడిబొడ్డులో 1750 కోట్ల రూపాయలతో నిర్మించాలి. మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది, ధర్మం ఉంది. అట్లాగే నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహం కూడా 1750 కోట్ల రూపాయలతో నిర్మించుకోవచ్చు అని వాళ్ళ డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చారు.